the family members, welcome back to my channel. అలా అందరం కలిసి వనజంగా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. వనజంగా అన్నారు ఇంకా ఇంట్లో ఉన్నారేట్రా అనుకున్నారా, ఈ వెయిటింగ్ అంతా పప్పల పండుగ కోసం. 1 గంటకి రారా అంటే 1 కాస్త 2 అయింది, 2 కాస్త 3 అయింది. మా వాళ్ళకి 3 అంతా దొబ్బి నిద్ర వచ్చింది. వీళ్ళని లేపేసరికి 4 అయింది. మా సోడిపిండి కూడా వచ్చేసరికి 5 అయ్యి ఆడి వీపు విమానం మోత అయింది. అప్పటి వరకు వీడి కోసం వెయిట్ చేసి ఏమో కానీ ఒక్కసారిగా ఈయన్ని చూడగలనే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక అందరం బండ్లు వేసుకొని బయలుదేరిపోయాం. వర్షం పడినా తడుచుకుంటూ పోయాం. ఇలా పాడేర్లో అడుగు పెట్టామో లేదో, ఓ పక్క డాన్స్లు ఇంకో పక్క డివోషనల్. డాన్స్ కి మనం ఎలాగో దూరంగా ఉంటాం కాబట్టి డివోషనల్ దగ్గరికి వచ్చేసాం. హనుమాన్ దగ్గర గదం ఎలా ఉందా అని ఒకసారి పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇది మోస్తే మళ్ళీ ఇంకో 4 మోయాలు ఎందుకులే అని గదం ఇచ్చేసి అమరావతికి వచ్చేసాం. అందరికి బిర్యానీలు తీసుకున్నాం. అన్నికి మన ఛానల్ కోసం చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకున్నాం. ఎవడైతే తింటాడో చెప్పుకోండి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. పైకి కనిపించవు గానీ కొంచెం తేడా గడివే. భారీ ప్లానింగ్స్ అవుతున్నాయి. కుర్రోళ్ళు అమరావతికి వచ్చాం. కుర్రోళ్ళు రిసీవ్ బాగా చేసుకున్నారు. కుర్రోళ్ళు రిసీవ్ బాగా చేసుకున్నారు. కుర్రోళ్ళు ఆర్డర్ చెప్తున్నాం. కుర్రోళ్ళు తిన్నప్పుడు ఫుడ్ చెప్ప ఎలా ఉందో టేస్ట్ చెప్పు. అగో కుర్రోళ్ళు అన్ని కాడికి వెళ్తున్నాం. కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఇట్లు మీ అనకాపల్లి బాయ్స్. ఇట్లు మీ అనకాపల్లి బాయ్స్. ఇక బిర్యానీలు బ్యాగ్లో పట్టుకుని పైకి వచ్చేసాం. రెంట్లు తీసుకున్నాం. కిరణ్ కుమార్ అన్న నమస్తే అన్న. మీకేం తెలుసు బ్రో ఒక యూట్యూబర్ కష్టాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తీరా రారా బయటికి. నా పెడమాకన్నా మెమరీస్ తో కొత్త బాగా నా పెడమాకన్నా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఫుల్గా డాన్స్ లేసి అలసిపోయి టెంట్ లోకి వచ్చేసి మంచి స్లీప్ వేస్తాం. మార్నింగ్ లేవగలనే చలి బాబోయ్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్ ఎంజాయ్ పండగ. చలికి వర్షానికి కొండ ఎవడెక్కితే ఆల్రెడీ చూసిన వ్యూ పాయింటే కదా అని లాలీపాపులను బ్రష్ల కింద మార్చేసి వనజంకి బాయ్ చెప్పేసి మధ్యలో టిఫిన్ ఫుల్ గా మెక్కేసి వాటర్ ఫాల్స్ బయలుదేరిపోయాం. సగం దూరం వెళ్ళాక వాటర్ ఫాల్స్ దగ్గర మెక్కడానికి కావాల్సిన పప్పులన్నీ కొనేసాం. ఈ పప్పులతో కిరాణా కొట్టేటొచ్చురా బాబు, అన్ని కొన్నారు వీళ్ళు. ఈ పప్పులు కొంటున్న గ్యాప్ లో మా తమ్ముడు కూడా ఎవరితోనో సీరియస్ గా మాట్లాడేస్తాడు. ఇక చూసు జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. ఇక చూసు పెట్ల బొర్ర వాటర్ ఫాల్స్ కి వచ్చేసాం. కొండల మధ్యలోంచి నడుచుకుంటూ పోతున్నాం. ఆవేశం వస్తే అక్కడ ఆగిపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ జారిపోతున్నాం. పక్కోడు కూడా జారిపోవాలి కదా అని జారుతుందని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అలా నాన్న అవసరం పడి కొండంతా ఎక్కుకుంటూ దిక్కుంటూ అరుచుకుంటూ కరుచుకుంటూ జారుకుంటూ దొర్లుకుంటూ ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. బాబా ఏమైనా ఉందా? అందానికి ఆధార్ కార్డు లో ఉంది, ప్రశాంతతకి పాన్ కార్డు లో ఉంది. ఇక్కడ నుంచి పడితే నెలకి పింఛన్ వచ్చేస్తుంది, జాగ్రత్త ఇంటికి వచ్చితే నెలాఖరికి రేషన్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఫాల్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే, అంత అద్భుతంగా ఉంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. వాటర్ ఫాల్స్ దగ్గర ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోతుంటే ఈ ప్లేస్ ఏదో బాగుంది కదా అని అలా సరదాగా 2 స్టెప్లు వేసాం. చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. చచ్చిపోతున్నాను ఇక్కడ. लाइक करे, फॉलो करे, शेयर करे.